ఏపీలో గోదావరి పుష్కరాలు 2027 కోసం కూటమి సర్కార్ సిద్ధమైంది. 2027 జూన్ 26 నుండి జూలై 7వ తేదీ వరకు కూడా పుష్కరాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఆగమ వైదిక పండితులు కూడా ఏకాభిప్రాయంతో దేవాదాయ శాఖ ఏపీ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. దీనిపై ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుని నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గత పుష్కరాలు 2015లో జూలై 14 నుండి 25 తేదీ వరకు జరిగాయి. ఈసారి కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసేలా ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, చెప్పండి, గోదావరి పుష్కరాలకు సంబంధించి కూడా ఏపీ సర్కార్ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సాయిరామ్, ఏదైతే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గోదావరి పుష్కరాలు 2007 జూన్ 26 తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు నిర్వహించాలని చెప్పేసి ఒక ఆగమ వైదిక పండితులందరూ కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆ తేదీలు ఖరారు చేస్తూ ప్రభుత్వానికి ఒక నివేదికను కూడా దేవాదాయ శాఖ ద్వారా అందించారు. అయితే గోదావరి పుష్కరాలు ఏ తేదీల్లో నిర్వహించాలనే అంశంపై దేవాదాయ శాఖ అధికారులు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన తర్వాత ఈ తేదీల్ని ఖరారు చేశారు. అయితే ఈ తేదీల్లో ఈ తేదీలకు సంబంధించి ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసే అవకాశం ఉంది. దీని మీద కూటమి ప్రభుత్వం తుది కసరత్తు చేయనుంది. అయితే ఈ నేపథ్యంలో గోదావరి పుష్కరాలు అత్యంత వైభవేతంగా నిర్వహించేందుకు కుంభమేళ తరహాలో నిర్వహించేందుకు కూడా ఒక సన్నాహాలు అప్పుడే 6 నెలల నుంచి మొదలు పెట్టినప్పటికీ కూడా ఇంకా ఒక తుది దశకు చేరుకోలేదు. ఒక నిన్ననే మంత్రి కొండల దుర్గేష్ అధ్యక్షత ఆ జిల్లాలోని ఎమ్మెల్యేలు అలాగే ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని రాజమండ్రిలో నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ద్వారా సమన్వయం చేసుకుంటూ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏ విధంగా ఈ పుష్కరాలు నిర్వహించాలన్న దాని మీద ఒక చర్చించి ఒక నివేదికను కూడా సిద్ధం చేశారు. దాదాపుగా గోదావరి పుష్కరాలకు సంబంధించి వివిధ శాఖల ద్వారా అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కోట్లాది మంది యాత్రికులకు సౌకర్యం కల్పించేందుకు దాదాపు 5,700 కోట్ల రూపాయల అంచనాలతోటి ఒక తాత్కాలిక ప్రతిపాదన సిద్ధం చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా తన నిధులు మంజూరు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. ఈ నేపథ్యంలో ఏ శాఖల ద్వారా ఎంత ఖర్చు చేయాల్సి ఉంది, ఏ పనులు తాత్కాలికంగా చేయాల్సి ఉంది, అలాగే దీర్ఘకాలికంగా చేయాల్సిన పనులు ఉన్నాయి, ఘాట్ల విస్తరణ, రోడ్ల విస్తరణ, అలాగే ఇతర ట్రాఫిక్ అంశాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిపాదనలు చేస్తున్నారు. దీని మీద సమన్వయంతో అధికార యంత్రాంగం ముందుకెళ్లేందుకు ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తుంది. గత గోదావరి పుష్కరాలు చూసినట్లయితే 2015 జూలై 14 నుంచి 25వ తేదీ వరకు జరిగాయి. అప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు గోదావరి పుష్కరాలను కూడా చాలా ఘనంగా నిర్వహించిన పరిస్థితి ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి కూడా అంటే దేశవ్యాప్తంగా కూడా భక్తులు పుణ్యస్నానం ఆచరించేందుకు గోదావరికి చేరుకుంటారు. ఇక్కడ ప్రధానంగా రాజమండ్రి పుష్కర్ ఘాటు, అలాగే కొవ్వూరులో గోస్పాద క్షేత్రం, అలాగే ఎగువన అలాగే కోనసీమ ప్రాంతంలో కూడా ఈ గోదావరి పుష్కర స్నానాలు చేసేందుకు భక్తులు ఇక్కడ కోట్ల సంఖ్యలో వస్తారు. దాదాపు 8 కోట్ల మంది వస్తారు 12 రోజులు అని చెప్పేసి ఒక అంచనాకు వచ్చారు. దీనికోసం రాజమండ్రిలో పుష్కర్ నగర్ లో నిర్మించడం, బస్ స్టేషన్లు కొత్తగా వేరే తాత్కాలికంగా ఏర్పాటు చేయడం, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడటం, అలాగే గోదావరి ఘాట్లకు వెళ్లే రోడ్లను విస్తరణ చేయడం, ఆ రోడ్లలో ఏ విధంగా ఆక్రమణలు తొలగించి స్ట్రీమ్ లైన్ చేయాలనే అంశం మీద కూడా చర్చించారు. దీంతో గోదావరి పుష్కరాలకు సంబంధించిన పనులు ఒక వేగవంతం కాబోతున్నాయి. ఈ బడ్జెట్ లో పుష్కరాలకి ఎంత నిధులు కేటాయిస్తారనేది నిన్న బీజేపీకి చెందిన ఎమ్మెల్సీ సోమ్యరాజు కూడా ఈ మీటింగ్ లో చర్చించినట్టు తెలుస్తుంది. ముందు బడ్జెట్ లో నిధులు కేటాయింపు చేస్తే పనులు వేగవంతం అవుతాయని కూడా ఆయన సూచన చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రతిపాదనలు అన్ని అందినట్లయితే దానికి సంబంధించి ఎన్ని నిధులు మంజూరు చేయాలనేది గొప్ప నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక అస్తమానం అందినట్టుగా కూడా తెలుస్తుంది. దీని మీద మొత్తం మీద గోదావరి పుష్కరాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి, కుంభమేళ తరహాలో నిర్వహించడానికి ఇప్పటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. దీన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తామని చెప్పేసి కూడా నిన్న మంత్రి కొండ దుర్గేష్ చెప్పిన పరిస్థితి ఉంది. సాయిరామ్. థ్యాంక్ యూ శ్రీరామూర్తి.